హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వాషింగ్ మెషిన్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అండి. ఇది మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తగా వాడుకుంటే రిపేర్ అనేది రాదండి. ఎందుకంటే మనం బట్టలు కుప్పలు కుప్పలుగా పడేస్తూ ఉంటాము, తర్వాత ఆన్ చేసి వదిలేస్తూ ఉంటాము. అలా కాకుండా తర్వాత పౌడర్ యూజ్ చేయటము, వాషింగ్ మెషిన్లో ఎక్కువ లిక్విడే వాడాలండి. అలా కాకుండా మనం ఇప్పుడు అప్పుడప్పుడు మనం పౌడర్ కూడా వాడతాం, దానివల్ల కూడా మిషన్ పాడవుతుంది. మనం వాషింగ్ మెషిన్లో బట్టలు ఒక్కొక్కటిగా వేయాలండి, ఇలా విడివిడిగా అనమాట తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మనం కుప్ప బట్టలు డబ్బాలోంచి తీసేసి మాసిన బట్టలు పెట్టిలోంచి తెచ్చి అలాగా వేసేయకూడదండి. అలా వేసేస్తే అది తిరిగేటప్పుడు కింద వీల్స్ ఉంటాయండి, అవి పాడవుతాయి అన్నమాట. ఒకవైపుకే దీని వెయిట్ అంతా పడిపోయి మిషన్ తొందరగా పాడైపోతుందండి. అందుకని మనం ఏం చేయాలంటే ఒక్కొక్క క్లాత్ వేసుకుంటూ దాన్ని ఇలా సర్దుకుంటూ ఉండాలండి. చూడండి, ఆ పైన దీని దగ్గర నుంచి 2 వేళ్ల కింద దాకా బట్టలు వేసుకోవచ్చు అన్నారండి, కానీ నేను అంత కిందకు కూడా వేయను అనమాట, ఇంకా కొంచెం కిందకే వేస్తాను. అయితే ఇది 6.5 కిలోలు వెయిట్ పడుతుందండి. అందుకని చెప్పని నేను ఏంటంటే ఒక 10-12 బట్టలు వేస్తాను. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి, విడదీసి. దాన్ని కూడా మనం ముద్దలా వేయకూడదు అనమాట. ఇలా విడదీసి చుట్టూ పరుచుకుంటూ వేసుకోవాలన్నమాట. వాషింగ్ మిషన్లో సమానంగా రావాలన్నమాట. అంతా సమానంగా వస్తే మనకి మిషన్ పాడవు. తర్వాత సర్ఫ్ ఆ మూతతో అనమాట లిక్విడ్ వేసుకోవాలండి, లిక్విడ్ సోపు. అయితే ఎదురుగుండా డిటర్జెంట్ అని ఉంటుంది, అట్నుంచి కూడా వేయచ్చు. నేను ఎక్కువ ఇలా వేసేస్తూ ఉంటాను, అందుకే మీకు అలాగే చూపించాను అనమాట. దాంట్లోంచి వేసినా పడుతుంది, వాటర్ వచ్చేది ఉంది చూసారా, దానిపైన లిక్విడ్ అని ఉంటుంది, అక్కడి నుంచి అనమాట. అయితే ఇక్కడ నేను వాడేది 2 స్విచ్లు అండి, ఇప్పుడు మీకు చూపించినవి మాత్రమే. అలా ఫస్ట్ స్విచ్ నొక్కగానే ఇక్కడ ఈ 2 గీతలు పడతాయండి, అంటే టైమర్ అనమాట. ఇది ఫస్ట్ అలా కనిపిస్తుంది. అయితే ఇందులో చాలా ఉన్నాయండి, బటన్స్ కానీ ఏవైనా కానీ. చూసారా, వాష్, రిన్స్, స్పిన్ అని ఉంది, తర్వాత వాటర్ లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది చూసారా, అది నొక్కుకుంటే అవుతుందన్నమాట. నార్మల్ వాషు, జెంటిల్ వాషు, క్విక్ వాషు, స్ట్రాంగ్ వాష్ అంటే జీన్స్కి వాటికి, ఆక్వా రిజర్వ్, తర్వాత రిన్స్, టబ్ క్లీను, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ప్రోగ్రామ్ నొక్కుని చేసుకోవచ్చు అనమాట. 8 నెంబర్ అయితే టబ్ క్లీన్ అండి, ఇది నొక్కుతుంటే ప్రోగ్రామ్ మారుతూ ఉంటుందన్నమాట. అయితే టబ్ క్లీన్ మనం 1 మంత్కి ఒకసారి అలా దీన్ని బట్టి చేసుకోవచ్చు అండి. ఒక్కోసారి 2 మంత్స్కి కూడా చేసుకోవచ్చు, టబ్ క్లీన్ అయిపోతుంది. దానికి వేరే లిక్విడ్ ఉంటుందండి, అది ప్యాకెట్ వేసేస్తే మనకు సరిపోతుంది. అయితే నేను ఈ వాటర్ లెవెల్స్ కానీ ప్రాసెస్ కానీ ఏది వాడకుండా, ఇది ఎల్జీ వాషింగ్ మెషిన్ అండి, ఇక్కడ ఉన్న ఈ 2 బటన్స్ మాత్రమే వాడతాను అనమాట, రైట్ సైడ్ ఉన్నవి మాత్రం. అలా నేను ఫిక్స్ చేయించుకున్నాను. అయితే ఇప్పుడు మనం సర్ఫ్ వేసిన తర్వాత ఇది 1కి 2 ట్రిప్పులు తిరుగుతుందండి. ముందు ఒకసారి దాని వెయిట్ చూసుకుంటుందో మరేమో అండి, ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ కదా, ఇలా తిరుగుతుందనమాట. కొంచెం తిరిగి ఆగిపోతుంది, మళ్ళీ వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ తిరుగుతుందండి, రౌండ్ తిరుగుతుందనమాట. చూసారండి, అగ మళ్ళీ రౌండ్ తిరగడానికి స్టార్ట్ అవుతుంది. ఇలా రౌండ్స్ తిరిగిన తర్వాత అది ఆగిపోయి వాటర్ తీసుకుంటుందండి. వాటర్ లెవెల్స్ అందుకే నేను పెట్టించుకోలేదండి, ఆ 2 బటన్సే నొక్కుతాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్స్లో నాకు గబుక్కుని తెలియలేదనుకోండి, అది ఏదైనా పాడవుతుందని ఉద్దేశంతో ఈ 2 బటన్స్తో నేను హాయిగా వాష్ చేసేసుకుంటున్నాను. అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా రౌండ్గా, అది కూడా మనం ఒక 1 వీక్లీ వన్స్ లేకపోతే 3 రోజులకు ఒకసారి అలా తీసి క్లీన్ చేసుకోవాలి, పంపు కింద పెట్టి క్లీన్ చేసుకోవాలి. చూసారా, మిషన్ తిరగడం ఆగగానే వాటర్ తీసుకుంటుంది అనమాట. అది ఎంత వాటర్ కావాలో అదే తీసుకుంటుంది. ఆ వచ్చిన మెకానిక్ అబ్బాయి చెప్పాడనమాట, ఆంటీ ఇది ఇలా ఈ 2 బటన్స్ యూజ్ చేస్తే మీకు యూజ్ అయిపోతుందని. వాటర్ ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడే టైమర్ సెట్ అయిపోతుందండి. చూసారా, 54 నిమిషాలు వచ్చింది. ఈ 4 నిమిషాల టైం రాగానే నేను వెళ్ళిపోతానండి. మళ్ళీ డ్రై అయిపోయిన తర్వాత బట్టలు తీసుకోవడానికే వస్తాను. ఇలా ఇది వాటర్ తీసుకుంటూ ఉంటుందండి. ఈ మిషన్ అయితే నాకు చాలా యూజ్ఫుల్గా ఉందండి. అంతకుముందు నాకు ఇది ఉండేదండి, మామూలుగా నీళ్లు పట్టుకోవడం, పోసుకోవడం, సెమీ ఆటోమేటిక్ ఉండేది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత చాలా తొందరగా మనకి బట్టలు కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. మిషన్ కూడా చాలా బాగుందండి, చాలా వెరీ యూజ్ఫుల్గా ఉంది. మనం పైన కవర్ వేసుకుని ఉంచుకుంటే ఎక్కువ రోజులు మన్నుతుందండి మనకి. ఇలా ఉతికేటప్పుడు మాత్రం నేను ఇలా తీసే ఉంచుతానండి, చూస్తానన్నమాట మధ్యలో వచ్చి ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అని. అందుకని అలా ఉంచుకుంటాం. మనం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, లిక్విడ్ సోప్ వేయటం, తర్వాత ఈ బట్టలన్నీ ఒక్కొక్కటిగా విడదీసి వేయటం, సమానంగా పరవటం, ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే అసలు మిషన్ పాడయ్యే సమస్యే ఉండదండి. దీనికి పెద్దగా మనం ఏం చేయాల్సిన పని కూడా లేదు కదండి. బట్టలేసి సర్ఫేసి వెళ్ళిపోతే ఆ టైం అయిపోయిన తర్వాత అదే అయిపోతుంది, చిన్న సౌండ్ వస్తుందండి. అది మనం అబ్జర్వ్ చేస్తే పెద్దగా నాది అలారం లాగా ఏం మోగదు నా మిషను.
అదనమాట. ఇలా వాటర్ తీసుకుంటూ ఉంటుందండి. ఎంతసేపు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బట్టలను బట్టి అనమాట. ఒక్కోసారి 4 నిమిషాలు కూడా తీసుకుంటుందన్నమాట వాటర్. ఇలా తీసుకుని అదే తిరుగుతుంది, అదే డ్రై అవుతుంది, అదే బట్టలు మనం అందులోంచి తీసుకుని చక్కగా ఇంట్లో వేసుకున్నా కూడా ఆరిపోతాయండి. అంత బాగుంది మిషను. కానీ మనం ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఆ బ్లూ కలర్లో ఉన్నది క్లీన్ చేసుకోవటం, తర్వాత లిక్విడే వాడాలండి. ఎట్టి పరిస్థితుల్లో సర్ఫ్ అయితే వాడొద్దండి. అది మధ్య మధ్యలో ఇరుక్కుపోయి ఇబ్బంది పెడుతుందంటండి. ఇదిగోండి 52 నిమిషాలకు వచ్చింది చూసారా, ఇంకా వాటర్ తీసుకుంటూనే ఉంది. ఎంత కావాలనేది అదే తీసుకుంటుందండి. అలా నేను పెట్టించేసుకున్నాను అనమాట అబ్బాయి వచ్చినప్పుడు. 2 బటన్స్ నొక్కేలాగా. ఎందుకంటే అండి నార్మల్ వాష్ పెట్టించుకున్నాను నేను. ఇవన్నీ అంటే మనకి ఒకటే పెట్టించుకుంటే సరిపోతుందని ఈ వాటర్ లెవెల్స్ ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం ఇవన్నీ నాకు రిస్క్ అనిపించిందండి. అలా కాకుండా ఏదైనా 1-2 బటన్స్తో అయిపోతుందా అంటే అబ్బాయి సెట్ చేసి వెళ్ళాడండి. నార్మల్ వాష్లో ఉంటుంది, దాంట్లోనే అన్నీ వేసేస్తాను. అయితేనండి రగ్గులు లాంటివి డబల్ రగ్స్ ఉంటాయి చూసారు, అది ఒకటే వేయాలండి. పెద్ద దుప్పట్లు షోలాపూరి దుప్పట్లు అలాంటివి వేస్తే లైట్ బెడ్షీట్ వేసుకోవాలండి, లేదా ఒక జత ఏమన్నా పలచటి బట్టలు. అలా మనం యూజ్ చేసుకుంటే వాషింగ్ మిషన్ చాన్నాళ్ళు వస్తుందండి, చాన్నాళ్ళు పనిచేస్తుంది అనమాట. అవే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన కేర్ తీసుకోవాల్సిన విషయాలండి. చూసారండి 50కి వచ్చిందంటే మనం 54 కదా ఫస్ట్ టైం 4 నిమిషాల వరకు కూడా ఇంకా వాటర్ తీసుకుంటూనే ఉందన్నమాట. నేను మీకు చూపించడం కోసం ఇక్కడే నించున్నానండి, ఇది చూపిద్దామని చెప్పని. ఇలా అనమాట. మనం ఇవన్నీ కూడా యూజ్ చేయకుండా కూడా ఒకే 2 బటన్స్తో చూసారండి వాటర్ ఆగిపోగానే అది తిరగడం మొదలైంది చూసారా, వాష్ అవుతాయి అన్నమాట బట్టలు. కానండి చాలా నీట్గా వస్తున్నాయి. నేను కాలర్లు అవి కూడా ఏం కొట్టట్లేదండి, అయినా నీట్గా వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు వాటర్ సరిపోకపోతే మళ్ళీ తీసుకుంటుందండి తిరగడం ఆగిపోయి. చుక్కా చుక్కా పడుతుంది చూసారా, మళ్ళీ నీళ్ళు చాలలేదనమాట, మళ్ళీ తిరగడం ఆగిపోయి నీరు తీసుకుంటాం చూసారా. అదే అనమాట అండి దీని సిస్టమ్ అయితే. ఇది చాలా బాగుందండి. మనం జాగ్రత్తగా వాడుకోవడంలోనే ఉంటుందండి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటే మనం నీట్గా చూసుకుంటూ టబ్ క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉంటే ఈ మిషన్ మాత్రం అసలు పాడయ్యే సమస్య లేదండి. అదే మీకు చూపిద్దామని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అయితే చూసారండి ఇప్పుడు మరి వాషింగ్కి మొదలైందనమాట. డ్రై అయిన తర్వాతే మళ్ళీ వస్తానండి నేను ఇక్కడికి. వచ్చి బట్టలు తీసి నేను ఆరేసేస్తానమాట. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.